హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను రియల్గా జరిగిన ఒక హర్రర్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే 2025లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి చూ మంతర్. 1930లో జార్జ్ మోర్గన్ అనే వ్యక్తి మోర్గన్ హౌస్ని నిర్మించి ఉంటాడు. అయితే ఆ ఇంట్లో ఏదో ఒక లేడీ ఆత్మ తిరుగుతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. అసలు ఆ లేడీ ఎవరు, ఆ స్టోరీ ఏమిటి అనేది ఈ మూవీ స్టోరీ. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక వ్యక్తి దొంగతనంగా మోర్గన్ హౌస్ లోకి ఎంటర్ అవుతాడు. అతని దగ్గర ఒక డోర్ ఫోటో ఉంటుంది. అతను ఆ డోర్ ఫోటోనే వెతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత కొంచెం సేపటికి అతను వెతుకుతున్న ఆ డోర్ కనిపిస్తుంది. బహుశా అది స్టోర్ రూమ్ లాగా ఉంటుంది. అతను ఆ రూమ్ లోకి వెళ్లి దేన్నో వెతుకుతూ ఉండగా సడన్ గా ఎవరో ప్రత్యక్షమయ్యి అతని మీద అటాక్ చేస్తారు. ఆ తర్వాత ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోతాడు. కట్ చేస్తే ఒక ఇంట్లో కమ్లీ అనే ఒక అమ్మాయిని ఒక ఆత్మ ఆవహించి ఉంటుంది. అందువల్ల ఆ అమ్మాయి చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి భర్త ఇప్పటి వరకు చాలా మంది డాక్టర్స్ ని, తాంత్రికులకి కూడా అందరికీ కలిసి ఉంటాడు, కానీ ఎటువంటి యూజ్ ఉండదు. కమ్లీ కండిషన్ మాత్రం అలాగే ఉంటుంది. ఆ తర్వాత ఒక రోజు కమ్లీ హస్బెండ్ సెక్రటరీ ద్వారా డైనమో అనే పేరు గల ఒక గోస్ట్ హంటర్ గురించి తెలుస్తుంది. అతను చూ మంతర్ అనే పేరు గల ఒక ఏజెన్సీని నడిపిస్తూ ఉంటాడు. తన సెక్రటరీ సలహా మేరకు కమ్లీ హస్బెండ్ ఆ డైనమో అని పిలవడంతో ఆ డైనమో తన టీమ్ తో పాటు అక్కడికి చేరుకుంటాడు. ఈ చూ మంతర్ టీం అంత పెద్ద టీం ఏమీ కాదు. ఆ టీంలో కేవలం 4 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ పేర్లు ఆకాంక్ష, ఆర్జే, నకుల్ మరియు గౌతమ్. ఈ గౌతమ్ నే డైనామో అనే నిక్ నేమ్ తో పిలుస్తూ ఉంటారు. ఆ తర్వాత కమ్లీ హస్బెండ్ డైనామోను చూసి, నా మొదటి భార్య పారిపోయింది, ఈమె నా రెండవ భార్య, తనకు అసలు ఏమయ్యిందో కూడా అర్థం కావడం లేదు అని అంటాడు. అప్పుడే డైనామో ఆ కమ్లీ హస్బెండ్ ని చూసి, మీరేమీ బాధపడకండి, మేము చూసుకుంటాము అని ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత డైనామో తన టీం తో కలిసి ఆ కమ్లీ రూమ్ లోకి వెళ్ళగానే డైనామోకి ఏదో ఇక్కడ తేడాగా ఉంది అని అర్థం అవుతుంది. డైనమో కమ్లీ లోపల ఏ ఆత్మ లేదు, ఆమె కేవలం నాటకం ఆడుతుంది. ఎక్కడైనా ఆత్మ ఉంటే అక్కడ టెంపరేచర్ డ్రాప్ అవుతుంది. ఈ రూమ్ లో టెంపరేచర్ 26 degrees ఉంది. అలాగే ఈ రూమ్ లో చాలా హర్రర్ మూవీస్ డివిడీలు కూడా ఉన్నాయి. వీటితో పాటు ఈ రూమ్ లో చాలా మేకప్ సామాన్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూడగానే కమ్లీ ఇవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యి వాటికి తగ్గట్టుగా మేకప్ వేసుకుని నాటకం ఆడుతున్నట్లుగా ఉంది అని అంటాడు. ఈ విధంగా కమ్లీ ఆడే దొంగ నాటకం బయటపడిపోతుంది. దీనివల్ల మనకైతే మాత్రం డైనామో జస్ట్ గోస్ట్ హంటర్ అయితే కాదు, వీటితో పాటు తను ఒక డిటెక్టివ్ గా కూడా పనిచేసే సత్తా ఉన్నవాడు అని తెలుస్తుంది. ఆ తర్వాత డైనామో కమ్లీని చూసి, నువ్వెందుకు ఈ విధంగా నటిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు కమ్లీ డైనామోని చూసి, నేను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నాను, అతను ఊటీలో ఉంటున్నాడు, కానీ నా పేరెంట్స్ మాత్రం ఇతనికిచ్చి నాకు బలవంతంగా పెళ్లి చేశారు. నాకైతే ఈ ధనవంతుడైన ముసలివాడితో ఉండడం ఇష్టం లేదు. ఇలా నటిస్తే అయినా నన్ను వదిలేస్తాడేమో అని అలా నటిస్తూ ఉన్నాను. ప్లీజ్ ఈ విషయం నా భర్తకు మాత్రం చెప్పకండి అని రిక్వెస్ట్ చేస్తుంది. ఆ మాటలు విన్న డైనామో కూడా ఆ కమ్లీకి హెల్ప్ చెయ్యాలి అని డిసైడ్ అయ్యి వెంటనే కమ్లీని చూసి, సరే అయితే నీ నాటకాన్ని నువ్వు కంటిన్యూ చెయ్యి అని ఆ డైనామో వెంటనే బయటకు వచ్చి ఆ కమ్లీ హస్బెండ్ తో మాట్లాడుతూ, మోస్ట్లీ చాలా కేసెస్ లో ఆత్మ బాడీని వదిలిపెట్టి వెళ్లిపోతూ ఉంటుంది, కానీ కొన్ని కేసెస్ లో మాత్రం ఆత్మలు ఆ బాడీ నుంచి బయటికి వెళ్లిపోయి మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటాయి. ఈ కమ్లీ కేసు కూడా అలాంటిదే. ఇది చాలా కాంప్లికేటెడ్, అందువల్ల చాలా టైం కూడా పడుతుంది. అంటే 9 నుంచి 10 నెలల టైం కూడా పడుతుంది. అందుకే మీరు కమ్లీని నాతో పాటు ఊటీకి పంపించండి, నేను అక్కడే ట్రీట్మెంట్ చేస్తాను అని చెప్పి ఆ డైనామో కమ్లీ హస్బెండ్ నుంచి కమ్లీని పారిపోవడానికి హెల్ప్ చేసి అతన్ని ఎదవని చేసి అతని దగ్గర నుంచి ఫీజు కూడా తీసుకుంటాడు. ఆ తర్వాత స్టోరీ ముందుకు వెళ్తుంది. ఒకరోజు అందరికీ కూడా న్యూస్ పేపర్ లో ఉత్తరాఖండ్ లోని ఆ మోర్గన్ హౌస్ గురించి తెలుస్తుంది. దీన్ని ఇండియాలోని టాప్ 10 హాంటెడ్ ప్లేసెస్ లో లిస్ట్ చేసి ఉంటారు. అప్పుడు ఆకాంక్ష, నేను మోర్గన్ హౌస్ గురించి ఆల్రెడీ ఎక్కడో చదివాను, అక్కడ ఖజానా కూడా ఉంది, మనం అక్కడికి వెళ్ళి ఆ ఖజానాని వెతికి తీసుకుందాం, దానివల్ల మనందరి లైఫ్ కూడా సెటిల్ అవుతుంది అని అందరితో అంటుంది. దానికి అందరూ కూడా ఒప్పుకుంటారు. కానీ దానికంటే ముందు డైనామో ఆ మోర్గన్ హౌస్ గురించి రీసెర్చ్ చెయ్యాలి అని అనుకుంటాడు. దాంతో ఆకాంక్ష తాను ఇంతకు ముందు ఆ మోర్గన్ హౌస్ గురించి చదివిన లైబ్రరీకి అందరినీ తీసుకుని వెళ్తుంది. వాళ్ళందరూ కూడా అక్కడికి
అక్కడికి వెళ్లి ఆ మోర్గన్ హౌస్ కి సంబంధించిన బుక్ ఎక్కడ ఉందో విడివిడిగా వెతుకుతూ ఉంటారు. కానీ వాళ్ళెవరికీ కూడా ఆ బుక్ దొరకదు. అలా వాళ్ళు ఆ బుక్ కోసం వెతుకుతూ ఉండగా కొన్ని బుక్స్ డైనామో వైపు వాటంతట అవే తిరుగుతాయి. ఆ బుక్స్ లోనే ఆ మోర్గన్ హౌస్ బుక్ కూడా ఉంటుంది. అలా ఫైనల్ గా ఆ బుక్ వాళ్ళకి దొరుకుతుంది. ఆ తర్వాత ఒక అమెరికన్ న్యూస్ ఛానల్లో ఇండో అమెరికన్ బిజినెస్ మ్యాన్ అయినటువంటి వెక్టర్ డిక్టోసా గురించి చెప్తూ ఉంటారు. అతనికి $700 మిలియన్ వరకు మనీ లాస్ అయ్యింది. అందువల్ల అతను బ్యాంక్రప్ట్ అయ్యాడు అని, ఇది అతను తట్టుకోలేక హెల్త్ పాడయ్యి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అని చెప్తూ ఉంటారు. ఈ ఆఖరి నిమిషాల్లో ఆ విక్టర్ తన ఒక్కగానొక్క కొడుకైనటువంటి అలెక్స్ తో మాట్లాడుతూ, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు, ఒక మోర్గన్ హౌస్ ఒక్కటే ఉంది. ఆ మోర్గన్ హౌస్ ని నేను ఇండియాలో ఆక్షన్ లో కొనుక్కున్నాను. అది మీ అమ్మ పేరు మీద ఉంది కాబట్టి అది సేల్ అవ్వకుండా అలాగే ఉంది, లేదంటే అది కూడా ఉండేది కాదు. నువ్వు మన ఫ్యామిలీతో కలిసి ఇండియాకి షిఫ్ట్ అయ్యి అన్ని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చెయ్యి అని చెప్పి చనిపోతాడు. ఆ తర్వాత అలెక్స్ తన అమ్మ అలాగే తన వైఫ్ క్యాథరిన్ తన కూతురు క్లారాని తీసుకుని ఇండియాకి వచ్చి ఉత్తరాఖండ్ లో ఉన్న ఆ మోర్గన్ హౌస్ వైపు వెళుతూ ఉంటాడు. కానీ వాళ్ళు మోర్గన్ హౌస్ కి వెళ్లాలన్న విషయం టాక్సీ డ్రైవర్ కి తెలియగానే అతను వాళ్ళని టాక్సీలో నుంచి దించేస్తాడు. ఆ తర్వాత వాళ్ళని చూసి, నేను అక్కడికి రాను, అది ఒక భూతాల బంగ్లా, మీరు కూడా అక్కడికి వెళ్ళకండి అని ఆ టాక్సీ డ్రైవర్ చెప్తాడు. అయితే ఆ మాటలు విన్న అలెక్స్ కి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. అది మా ఇల్లు, అక్కడికి వెళ్ళకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి, అయినా దెయ్యాలు భూతాలు అంటూ ఇష్టం వచ్చినట్లుగా నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు, ప్లీజ్ మమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్ళు అని రిక్వెస్ట్ చేస్తాడు. కానీ ఆ టాక్సీ డ్రైవర్ మాత్రం అందుకు ఒప్పుకోకుండా అలెక్స్ తో గొడవ పడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ జీప్ అటువైపుగా వెళుతూ ఉంటుంది. ఆ పోలీస్ జీప్ లోని ఎస్ఐ అవినాష్ అనే వ్యక్తి వాళ్ళను చూసి వాళ్ళ దగ్గరికి వెళ్లి అసలు ఏం జరిగింది, దారి మధ్యలో ఆగి ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న అలెక్స్, చూడండి సార్, మోర్గన్ హౌస్ ఇక్కడి నుంచి 1.5 కిలోమీటర్ ఉంది. ఈ డ్రైవర్ మమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్ళడానికి ఒప్పుకోవడం లేదు. నాతో పాటు నా ఫ్యామిలీ కూడా ఉంది. ఇన్ని సామాన్లు తీసుకుని నడుచుకుంటూ అక్కడికి ఎలా వెళ్ళగలమని అంటాడు. ఆ మాటలు విన్న ఎస్ఐ అవినాష్ వెంటనే ఆ డ్రైవర్ ని చూసి, నీకు వాళ్ళని అక్కడికి తీసుకుని వెళ్ళడానికి నీకేంటి ప్రాబ్లం అని అడగ్గా, ఆ మాటలు విన్న డ్రైవర్ ఎస్ఐని చూసి, అది ఇల్లు కాదు సార్, అది దెయ్యాల కొంప, నేను అక్కడికి వెళ్ళను, మీరు కావాలంటే నన్ను ఒక 3 నెలలు జైల్లో పెట్టండి, అక్కడి నుంచి నేను తిరిగి బయటికి వస్తాను, అంతేకాని నేను తిరిగి రాని ఆ ప్లేస్ కి మాత్రం నన్ను వెళ్ళమని చెప్పకండి అని అంటాడు. దాంతో ఆ టాక్సీ డ్రైవర్ మాటలు విని ఎస్ఐ అవినాష్ కోపం వచ్చి తనని కొట్టి అక్కడి నుంచి పంపించేసి తన కారులోనే అలెక్స్ ఫ్యామిలీని ఆ మోర్గన్ హౌస్ దగ్గరికి తీసుకుని వెళ్లి వదిలిపెడతాడు. ఆ తర్వాత అవినాష్ అలెక్స్ ని చూసి, 2 months బ్యాక్ నాకు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది, ఇక్కడ లోకల్ ప్రజల నుంచి నేను ఈ మోర్గన్ హౌస్ గురించి చాలా స్టోరీస్ విన్నాను, నేను ఇటువైపుగా చాలా సార్లు వెళ్ళాను కానీ నాకు అంత విచిత్రమైన ఫీలింగ్స్ అసలు కలగలేదు అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలెక్స్ మరియు అతని ఫ్యామిలీ ఆ మోర్గన్ హౌస్ లోకి వెళ్లి ఇల్లంతా చూసి దాన్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ ఇంటినంతా కూడా క్లీన్ చేశాక ఆ ఇల్లు తలతల మెరుస్తూ ఉంటుంది. కానీ స్టోర్ రూమ్ ఒక్కటే క్లీన్ చేయకుండా ఉంటుంది, ఎందుకంటే ఆ రూమ్ కీ మిస్ అయి ఉంటుంది. అంటే ఆ కీ రింగ్ లో అన్ని రూమ్స్ కీస్ ఉంటాయి కానీ ఆ స్టోర్ రూమ్ కీ ఒక్కటే మాత్రం ఉండదు. అందువల్లే ఆ రూమ్ ని క్లోజ్ చేసి ఉంటుంది. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోతూ ఉండగా అలెక్స్ అమ్మకి కొంచెం విచిత్రంగా ఫీలింగ్ కలుగుతుంది. వెంటనే నిద్రలో నుంచి లేచి చూడగా తన పక్కన క్లారా ఉండదు. ఆమెకి బహుశా క్లారా అలెక్స్ మరియు క్యాథరిన్ బెడ్రూమ్ లోకి వెళ్ళిందేమో అని అనిపిస్తుంది. దాంతో అలెక్స్ బెడ్రూమ్ లోకి వెళ్లి చూడగా అక్కడ కూడా క్లారా ఉండదు. దాంతో క్లారా నానమ్మ ప్రతి చోట తన కోసం వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉండగా క్లారా నానమ్మకి క్లారా ఒక బాల్కనీలో నిలబడి ఉంటుంది. అయితే ఈ క్లారాకి చెవిలో మిషన్ లేకుండా ఏమీ వినిపించకుండా ఉంటుంది. అంటే ఈ క్లారా చెవిటి సమస్యతో బాధపడుతూ ఉంటుంది. క్లారా నానమ్మ క్లారాని వెతుక్కుంటూ క్లారా దగ్గరికి వెళ్లి తన చెవిలో ఇయర్ బడ్స్ లేవు అని గ్రహించి వెంటనే తన చెవిలో ఇయర్ బడ్స్ ని పెట్టి, ఇంత రాత్రి సమయంలో నువ్వు ఇక్కడ ఉండకూడదు, పద లోపలికి వెళ్దాం, నీకు మంచి స్టోరీ చెప్తాను అని క్లారా నానమ్మ క్లారాని ఇంటి లోపలికి తీసుకుని వెళ్లిపోతుంది. మరోపక్క చూమంతర్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఆ మోర్గన్ హౌస్ కి వెళ్లడం కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ డైనామో మాత్రం అక్కడ ఉండడు. అతను తన పర్సనల్ పని మీద బయటికి వెళ్లి ఉంటాడు. దాంతో టీమ్ మెంబర్స్ అందరూ కూడా డైనామో తిరిగి రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరోపక్క క్యాథరిన్ వెజిటేబుల్స్ ని కొనడం కోసం వెళ్లి ఆ వెజిటేబుల్స్ అమ్మే మహిళతో పని మనిషి గురించి అడుగుతుంది. కానీ క్యాథరిన్, మేము మోర్గన్ హౌస్ లో ఉంటున్నాము అని చెప్పగానే ఆమె వెంటనే సారీ మేడం, అక్కడికి ఎవరూ రారు అని చెప్తుంది. ఇంతలోనే క్యాథరిన్ తన పక్కన ఉండవలసిన క్లారా లేదు అని చూస్తుంది. దాంతో క్లారా కోసం కంగారపడి వెతుకుతూ ఉండగా ఈసారి క్లారా ఒక లోయ దగ్గర నిలబడి ఉంటుంది.
క్యాథరిన్ క్లారాని పిలుస్తుంది కానీ తను మాత్రం అక్కడే నిలబడి ఉంటుంది. ఎందుకంటే ఈసారి కూడా క్లారా చెవిలోని ఇయర్ బడ్స్ కింద పడిపోయి ఉంటాయి. దాంతో క్యాథరిన్ వెంటనే అక్కడికి వెళ్లి క్లారాని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతుంది. ఆ తర్వాత క్యాథరిన్ తన రూమ్ లో కూర్చుని ఉండగా సడన్ గా రూమ్ లో ఉన్న సామాన్లన్నీ కూడా వాటంతట అవే కింద పడడం స్టార్ట్ చేస్తాయి. అంటే ఏదో ఇన్విజిబుల్ ఫోర్స్ ఇదంతా చేస్తుంది అన్నట్లుగా అనిపిస్తుంది. ఈ సంఘటన వల్ల క్యాథరిన్ కూడా చాలా భయపడిపోయి అప్పుడు క్యాథరిన్ కి ఈ లోకల్ జనాలు మాట్లాడుకుంటున్న మాటలన్నీ నిజాలేమో అని అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ ఇల్లు నిజంగానే హాంటెడ్ ప్లేస్ ఏమో అని అనిపిస్తుంది. అలా క్యాథరిన్ చాలా భయపడిపోయి ఈ విషయాన్ని వెంటనే అలెక్స్ కి చెప్పడం కోసం తన దగ్గరికి వెళ్తుంది కానీ చెప్పకుండా ఆగిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ అలెక్స్ చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాడు. మళ్ళీ అతనిని ఇంకా బాధ పెట్టాలి అని క్యాథరిన్ అనుకోదు. అందువల్ల క్యాథరిన్ అలెక్స్ కి ఏమీ చెప్పకుండా తను ఒక్కటే ఈ సమస్యను డీల్ చెయ్యాలి అని డిసైడ్ అవుతుంది. మరోపక్క డైనామో తన వర్క్ మొత్తం ఫినిష్ చేసుకుని తన టీమ్ తో కలిసి ఆ మోర్గాన్ హౌస్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. రాత్రి క్యాథరిన్ తన డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర కూర్చుని హెయిర్ ని సరి చేసుకుంటూ ఉండగా అక్కడ తనకి ఒక ముక్కు పుడక దొరుకుతుంది. అది క్యాథరిన్ కి బాగా నచ్చడంతో వెంటనే క్యాథరిన్ ఆ ముక్కు పుడకని పెట్టుకుంటుంది. కానీ ఆ తర్వాత చాలా విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. అంటే క్యాథరిన్ కి మిర్రర్ లో ఆ మోర్గన్ హౌస్ ఓనర్ వైఫ్ కనిపిస్తుంది. దాంతో క్యాథరిన్ చాలా భయపడిపోయి ఆ ముక్కు పుడకని వెంటనే తీసేసి అక్కడే పెట్టి వెళ్లిపోతుంది. ఆ తర్వాత క్యాథరిన్ డిన్నర్ ని ప్రిపేర్ చేస్తూ ఉండగా అంతలోనే డోర్ బెల్ మోగుతుంది. అందరికీ కూడా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ టైంలో ఎవరు వచ్చారు అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆ వెంటనే అలెక్స్ వెళ్లి డోర్ ని ఓపెన్ చేయగా అక్కడ ఎస్ఐ అవినాష్ తన వైఫ్ తో కలిసి అక్కడికి వచ్చి ఉంటాడు. ఆ అవినాష్ అలెక్స్ తో మాట్లాడుతూ నేను క్యాజువల్ గానే వచ్చాను. ఈ ఇంటిని కేవలం బయట నుంచి మాత్రమే చూశాను. ఇప్పుడు లోపల చూద్దాం అనుకుంటున్నాను అని చెప్పడంతో అలెక్స్ అవినాష్ కి ఇల్లు మొత్తం తిప్పి చూపిస్తూ ఉంటాడు. ఆ అవినాష్ అలెక్స్ ని చూసి నేను ఒక ఫోటోగ్రాఫర్ ని, నాకు ఫొటోస్ తీయడం అంటే చాలా ఇష్టమని ఆ ఇంటి లోపల చాలా ఫొటోస్ తీస్తూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా ఆ స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్ళగా అవినాష్ ఆ అలెక్స్ ని చూసి ఈ స్టోర్ రూమ్ కూడా నాకు చూడాలనిపిస్తుంది అని అంటాడు. ఆ మాటలు విన్న అలెక్స్ మాత్రం సారీ సార్, ఆ రూమ్ కి ఎక్కడో పడిపోయింది, మా దగ్గర ఆ రూమ్ కి లేదు, అందువల్ల నేను ఆ రూమ్ నీకు చూపించలేను అని అంటాడు. అవినాష్ బిహేవియర్ చూస్తుంటే తను నార్మల్ గా మోర్గన్ హౌస్ లోపలికి రాలేదని ఏదో తెలుసుకోవడం కోసమే వచ్చాడు అని అనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అలెక్స్ అవినాష్ లు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అలెక్స్ అవినాష్ ని చూసి నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏమీ బాగాలేదు, నా దగ్గర ఈ ఇంటి ప్రాపర్టీ మాత్రమే ఉంది, నేను దీన్ని అమ్మి బిజినెస్ ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్తాడు. దానికి అవినాష్ నాకు తెలిసిన ఒక ఏజెంట్ ఉన్నాడు, అతను నీ పని చేసి పెడతాడు అని చెప్తాడు. ఆ తర్వాత అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తూ ఉంటారు. కానీ ఆ సమయంలో క్లారా మాత్రం చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఫుడ్ తినకుండా ఉంటుంది. దాంతో క్యాథరిన్ క్లారాకి ఫుడ్ తినిపిస్తూ ఉండగా ఆ క్లారా మాత్రం స్పూన్ ని పక్కకు తోసేయడంతో అందులో ఉన్న ఫుడ్ మొత్తం వెళ్లి అవినాష్ వైఫ్ శారీ మీద పడుతుంది. దాంతో దాన్ని క్లీన్ చేసుకోవడానికి అవినాష్ వైఫ్ వాష్రూమ్ లోకి వెళ్ళగానే సడన్ గా వాష్రూమ్ లో లైట్ ఆగిపోతూ ఉంటుంది. అలాగే డోర్ కూడా లాక్ అయిపోతుంది. సరిగ్గా అదే సమయంలో ఆమెకి ఎవరిదో ఒక నీడ కూడా కనిపిస్తుంది. దాంతో ఆమె చాలా భయపడిపోయి గట్టిగా అరుస్తూ డోర్ ని ఓపెన్ చెయ్యండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆమె అరుపులు విని అందరూ కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ ని తీస్తారు. ఆ తర్వాత అందరూ కూడా బయట నుంచి డోర్ ని ఎవరు లాక్ చేసి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటారు. దానికి క్యాథరిన్ ఇదంతా కూడా ఆ క్లారా అల్లరి పని అయి ఉంటుంది అని అంటుంది. ఆ మాటలు విన్న అవినాష్ నో ప్రాబ్లం, పిల్లలు ఆడుకుంటూ అలా చేసి ఉంటారు అని అంటాడు. ఆ తర్వాత అవినాష్ తన వైఫ్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత రోజు అలెక్స్ అవినాష్ చెప్పిన ఆ ఏజెంట్ దగ్గరికి వెళ్లి ఆ మోర్గన్ హౌస్ ని అమ్మడం కోసం అక్కడికి వెళ్తాడు. అయితే ఆ ఏజెంట్ మాత్రం అలెక్స్ ని చూసి సార్, నేను మోర్గన్ హౌస్ కి సంబంధించి ఏ డీల్ ని కూడా నేను చెయ్యను, ఎందుకంటే ఈ మార్కెట్ లో ఆ మోర్గన్ హౌస్ గురించి చాలా భయంకరమైన మాటలు నేను విన్నాను, అది ఒక హాంటెడ్ ప్లేస్ అని అంటాడు. ఆ మాటలు విన్న అలెక్స్ మేము కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నాం కదా, మరి మాకేమీ అనిపించడం లేదు అని అనగా దానికి ఏజెంట్ మాత్రం చాలా వెటకారంగా అలెక్స్ ని చూసి సరే అయితే 6 నెలల తర్వాత కూడా మీరు బ్రతికి నా దగ్గరికి వస్తే నీ మాటలు నేను అప్పుడు ఒప్పుకుంటాను, అప్పుడు నీ మాటలు నమ్మి నీ దగ్గర నుంచి ₹1 కూడా కమిషన్ తీసుకోను, నీ ఇల్లుని నేను అమ్మి పెడతాను అని అంటాడు. దాంతో అలెక్స్ వెంటనే ఎస్ఐ అవినాష్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పగా అవినాష్ వెంటనే అలెక్స్ ని చూసి అవునా సరే అయితే నువ్వు ఈ ఇంట్లో ఏదైనా విచిత్రంగా జరగడాన్ని నోటీస్ చేసావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న అలెక్స్ కొద్దిగా ఆలోచించి అవును, నా కూతురు క్లారా ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా కొద్దిగా వింతగా ప్రవర్తిస్తుంది, నేనేం చెయ్యాలో అసలు అర్థం కావడం లేదు అని అంటాడు. దాంతో అవినాష్ నీకు హెల్ప్ చేయగల ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు
డైనామో అని చెప్పడంతో ఆ మాటలు విన్న అలెక్స్ కూడా వేరే ఆప్షన్ ఏమీ లేదు కాబట్టి ఆ అవినాష్ ని చూసి మీరు ఒకసారి ఆ డైనామోతో మాట్లాడి తీసుకుని రండి అని అంటాడు. మరోపక్క ఆ చూ మంతర్ టీం ఉత్తరాఖండ్ కి రీచ్ అయ్యి ఉంటుంది. అందరూ కూడా ఒక దాబా దగ్గరికి వెళ్లి ఫుడ్ తింటూ ఉంటారు. అప్పుడే ఆ డైనామో అందరి కోసం కూల్ డ్రింక్స్ తీసుకురావడం కోసం పక్కకు వెళ్లి సీక్రెట్ గా ఆ కూల్ డ్రింక్స్ లో నిద్ర మాత్రలు కలుపుతూ ఉంటాడు. వెంటనే ఆ కూల్ డ్రింక్స్ అన్నిటిని తీసుకువచ్చి తన టీమ్ లోని అందరికి ఇచ్చేస్తాడు. నిజానికి అప్పటికే వాళ్ళు చాలా దూరం జర్నీ చేసి బాగా అలసిపోయి ఉండడంతో మామూలుగానే నిద్ర ఎక్కువ వస్తూ ఉంటుంది. దానికి తోడు ఆ కూల్ డ్రింక్స్ లో నిద్ర మాత్రల్లో కలిపి ఉండడంతో ఆ చూ మంతర్ టీమ్ లోని అందరూ కూడా చాలా గాఢ నిద్రలోకి వెళ్లిపోతారు. అలా వాళ్ళు గాఢ నిద్రలోకి వెళ్లిపోగానే ఒక సీక్రెట్ ప్లేస్ కి డైనామో వెళ్లి అక్కడ కొంతమంది మిస్టీరియస్ ప్రజల్ని కలుస్తాడు. తన టీమ్ కి ఏ ఐడియా లేకున్న పనిని డైనామో సీక్రెట్ గా చేస్తూ ఉంటాడు. మరోపక్క మోర్గన్ హౌస్ లో రాత్రి అందరూ నిద్రపోతూ ఉంటారు. అప్పుడే సడన్ గా అలెక్స్ అమ్మకి గట్టిగా ఒక అరుపు వినిపిస్తుంది. ఆ శబ్దాన్ని వెంబడించడానికి అలెక్స్ మదర్ వెళ్ళగా అక్కడ ఆ స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ చేయబడి ఉంటుంది. అంటే దాని కీ లేకుండానే అది ఓపెన్ లో ఉంటుంది. ఇదంతా కూడా అలెక్స్ మదర్ కి చాలా విచిత్రంగా అనిపించి లోపల ఏముందో చూడడం కోసం అలెక్స్ మదర్ లోపలికి వెళ్ళగా సడన్ గా తన మీద ఎవరో అటాక్ చేస్తారు. ఆమె అరుపులు విని అలెక్స్ మరియు క్యాథరిన్లు ఆమెను చూడడానికి వెళ్ళగా ఆమె నేల మీద పడిపోయి ఉంటుంది. ఆమె దగ్గరలోనే క్లారా ఒక బాల్ తీసుకుని కూర్చుని ఉంటుంది. అలెక్స్ వెంటనే తన అమ్మని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు. కానీ అన్ఫార్చునేట్ గా అలెక్స్ మదర్ చనిపోతుంది. డెత్ రీజన్ హార్ట్ అటాక్ అని చెప్తారు. కానీ అలెక్స్ కి ఈ విషయం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే తన అమ్మకి ఇంతవరకు హార్ట్ కి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉండి ఉండదు. తను చాలా ఆరోగ్యంగానే ఉండి ఉంటుంది. కానీ సడన్ గా ఇదంతా ఎలా జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే ఆ బంగ్లా చుట్టుపక్కల ఉన్న లోకల్ ప్రజలు మాత్రం ఇది ఖచ్చితంగా ఆ ఆత్మ పనే అనుకుంటూ ఉంటారు. కానీ అలెక్స్ మాత్రం ఆ ఆత్మ గురించి ఒప్పుకోడు. కానీ ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అలెక్స్ కి మళ్ళీ స్టోర్ రూమ్ లో నుంచి ఒక పెద్ద సౌండ్ వినిపిస్తుంది. దాంతో అక్కడికి వెళ్లి చూడగా స్టోర్ రూమ్ డోర్ ఓపెన్ లో ఉంటుంది. నిజానికి ఆ స్టోర్ రూమ్ కి ఏ కీ ఉండదు. అది తనంతట తానుగా ఓపెన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ తనంతట తానుగా క్లోజ్ అవుతూ ఉంటుంది. అలెక్స్ లోపలికి వెళ్లి చూడగా లోపల క్లారా గాలిలో తేలుతూ ఉంటుంది. ఎప్పుడైతే అలెక్స్ లోపలికి వెళ్ళాడో ఆ నెక్స్ట్ సెకండే ఆ క్లారా కింద పడిపోతుంది. కానీ కరెక్ట్ టైంలో అలెక్స్ వెళ్లి ఆ క్లారాని పట్టుకుని తనని బయటికి తీసుకుని వచ్చి వెంటనే తనని స్పృహలోకి తీసుకుని వచ్చి చాలా భయపడిపోతున్న ఆ అలెక్స్ వెంటనే అవినాష్ కి ఫోన్ చేసి ఆ డైనామో ఎక్కడ ఉన్నాడు, వెంటనే తనని పిలిపించు అని అడుగుతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు అవినాష్ తనతో పాటు ఆ డైనామోను కూడా ఆ అలెక్స్ ఉంటున్న ఆ బంగ్లా దగ్గరికి తీసుకుని వస్తాడు. అక్కడికి డైనామో ఒక డిఫరెంట్ గెటప్ లో వస్తాడు. తన పక్కన ఉన్న వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఉంటారు. డైనామో బిహేవియర్ లో కూడా కొంచెం తేడా ఉంటుంది. క్యాథరిన్ వాళ్ళని చూసి అసలు వీళ్ళంతా ఎవరో అన్ని గట్టిగా వాళ్ళందరినీ తిడుతూ ఉంటుంది. మన క్లారాకి ప్రాబ్లం ఉంది కాబట్టి దాన్ని సరి చేయడానికి వీళ్ళు ఇక్కడికి వచ్చారు, నువ్వు కొద్దిగా కోఆపరేట్ చెయ్యి అని చెప్తాడు. ఆ తర్వాత డైనామో క్లారాని పట్టుకోవడానికి ముందుకు వెళ్లి తనని పట్టుకోకుండా క్యాథరిన్ చెయ్యి పట్టుకుంటాడు. అప్పుడు ఇక్కడ దెయ్యం పట్టింది క్లారాకి కాదు క్యాథరిన్ కనే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి క్యాథరిన్ స్టోర్ రూమ్ లో చాలా విచిత్రంగా ప్రవర్తించడాన్ని అలెక్స్ ఆల్రెడీ చూసి ఉంటాడు. దాన్ని అలెక్స్ డైనామోకి కూడా చెప్పేసి ఉంటాడు. నిజానికి ఏ రోజైతే క్యాథరిన్ ఆ మోర్గన్ హౌస్ ఓనర్ వైఫ్ ముక్కు పుడక పెట్టుకుందో ఆ రోజు నుంచి ఆమె ఆత్మ క్యాథరిన్ లోకి ఆవహించి ఉంటుంది. ఆ తర్వాత జరిగినవన్నీ కూడా ఆ క్యాథరిన్ నే చేసి ఉంటుంది. ఆ తర్వాత డైనామో క్యాథరిన్ ని ఒక చైర్ లో బంధించి తన మీద మంత్రాలు చదువుతూ ఉంటాడు. కానీ ఆ ఆత్మ మాత్రం చాలా పవర్ఫుల్ అయి ఉండడంతో ఆ ఆత్మ డైనామో మనుషుల మీద అటాక్ చేయడం మొదలు పెడుతుంది. అలా అటాక్ చేస్తూ మళ్ళీ సడన్ గా మాయమైపోతుంది. దాంతో ఆమెను వెతుక్కుంటూ డైనామో ఆ క్యాథరిన్ బెడ్రూమ్ లోకి వెళ్ళగా క్యాథరిన్ రివర్స్ లో బ్యాక్ సైడ్ వచ్చి ఆ డైనామో మీద అటాక్ చేస్తుంది. అయితే డైనామో మాత్రం తనని పట్టుకొని అతి కష్టం మీద ఆమెని ఎలాగో అలా బాగు చేస్తాడు. క్యాథరిన్ కి నయమైన తర్వాత తన క్లారాని చూసి తన దగ్గరకి పిలుస్తుంది. కానీ క్లారా మాత్రం తన అమ్మ అంటే చాలా భయపడిపోతూ ఉంటుంది. డైనామో క్లారాని చూసి ఇప్పుడేం ప్రాబ్లం లేదు, నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్ళు అని అంటాడు. అలా డైనామో మాటలను నమ్మి క్లారా క్యాథరిన్ దగ్గరికి వెళ్ళగా ఒక్కసారిగా క్యాథరిన్ మళ్ళీ ఒక భయంకరమైన రూపంలోకి మారిపోతుంది. దాంతో అక్కడే ఉన్న అలెక్స్ వెంటనే క్లారాని తీసుకుని అక్కడి నుంచి పరిగెడుతూ ఉండగా క్యాథరిన్ వెంటనే ఒక ఐరన్ రాడ్ ని తన మీదకి విసురుతుంది. దాంతో ఐరన్ రాడ్ వెళ్లి అలెక్స్ గొంతులో గుచ్చుకుని తను అక్కడికక్కడే చనిపోతాడు. ఆ తర్వాత క్యాథరిన్ అక్కడే ఉన్న అవినాష్ మీద కూడా అలమరారని పడేస్తుంది. ఆ వెంటనే ఆ డైనామోతో పాటు వచ్చిన వాళ్ళందరినీ కూడా చంపడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత క్యాథరిన్ డైనామో మీద కూడా అటాక్
అటాక్ చేయడం మొదలు పెట్టడంతో డైనామో మాత్రం ఆ క్యాథరిన్ బాడీలో ఉన్న ఆత్మను బంధించబోతూ ఉంటాడు. ఆ సమయంలో క్యాథరిన్ క్లారాని యూస్ చేసుకుని ఆ డైనామోని డిస్ట్రాక్ట్ చేస్తుంది. దాంతో డైనామో చేతిలో ఉన్న క్రాస్ సింబల్ కింద పడిపోగా ఇదే అవకాశంగా చేసుకుని ఆ డైనామోని చాలా దారుణంగా గాయపరుస్తుంది. అయినప్పటికీ డైనామో అతి కష్టం మీద ఆ క్యాథరిన్ బాడీలో ఉన్న ఆత్మను తీసి ఒక పాత్రలో బంధిస్తాడు. అయితే ఈ ప్రాసెస్ లో క్యాథరిన్ కూడా చనిపోతుంది. అలా ఆత్మను బంధించిన తర్వాత డైనామో కూడా చనిపోతాడు. కానీ అసలు ట్విస్ట్ ఏమిటి అంటే ఇదంతా కూడా డైనామో తన ఫ్రెండ్స్ తో కలిసి చదువుతున్న బుక్ లోని స్టోరీ. ఈ సంఘటన 20 సంవత్సరాల క్రితం జరిగి ఉంటుంది. అంటే మనకు సైమల్టేనియస్ గా 2 టైమ్ లైన్స్ ని చూపించడం జరిగింది. అంటే 20 సంవత్సరాల క్రితం ఆల్రెడీ డైనామో చనిపోతే ఇప్పుడు ఆ డైనామో ప్లేస్ లో ఉన్నది ఎవరో మీకు ముందు ముందు తెలుస్తుంది. ప్రెజెంట్ టైంలో చూ మంతర్ టీం మొత్తం కూడా ఆ మోర్గన్ హౌస్ కు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి అందరూ కూడా పడుకుని ఉంటారు. అర్ధరాత్రి సమయంలో ఆకాంక్ష నీళ్లు తాగడం కోసం లేచి నీళ్లు తాగడానికి వెళ్తుంది. అప్పుడే తనకి ఆ అలెక్స్ మదర్ ఆత్మ కనిపిస్తుంది. దాన్ని చూసిన వెంటనే పరిగెత్తుతూ ఉండగా అక్కడ మళ్ళీ తనకి అలెక్స్ భూతం కనిపిస్తుంది. దాంతో ఆకాంక్ష వెంటనే బయటికి వెళ్లిపోవడానికి ట్రై చేస్తూ ఉండగా డోర్స్ అన్ని కూడా సడన్ గా బంద్ అవుతాయి. అప్పుడే క్యాథరిన్ ఆత్మ కూడా గాలిలో తేలుతూ తనని తరుముతూ ఉంటుంది. అది చూసిన ఆకాంక్ష చాలా భయపడిపోతూ గట్టిగా అరుస్తూ ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. అంటే ఇదంతా కూడా ఆకాంక్ష కలగని ఉంటుంది. ఆ ఆకాంక్ష అరుపులు విని తన ఫ్రెండ్స్ అందరూ కూడా నిద్ర లేవడంతో డైనామో ఆకాంక్షని చూసి ఆ బుక్ ని ఇంతసేపు చదివావు, పైగా ఆ హర్రర్ మూవీస్ కూడా నువ్వు చూడడం మొదలు పెట్టావు, అందుకే ఇలా జరిగింది అని అంటాడు. దాంతో ఆకాంక్ష తన ఫ్రెండ్స్ అందరినీ చూసి మీ అందరి నిద్ర పాడు చేసినందుకు నన్ను క్షమించండి అని అంటుంది. ఆ తర్వాత డైనామో అక్కడ ఉన్న ఒక లోకల్ వ్యక్తిని కలిసి నేను ఈ మోర్గన్ హౌస్ గురించి డాక్యుమెంటరీ చేయబోతున్నాను, నీకు దీని గురించి పూర్తిగా తెలిస్తే చెప్పండి అని అడుగుతాడు. లక్కీగా ఆ వ్యక్తికి ఆ మోర్గన్ హౌస్ గురించి పూర్తిగా తెలిసి ఉంటుంది. దాంతో తను వెంటనే ఆ మోర్గన్ హౌస్ గురించి చెప్పడం మొదలు పెడతాడు. ఆ వ్యక్తి డైనామోను చూసి ఈ మోర్గన్ హౌస్ ని ఒక బ్రిటిష్ వ్యక్తి అయినటువంటి జార్జ్ మోర్గాన్ అనే ఒక వ్యక్తి నిర్మించాడు. ఈ జార్జ్ మోర్గాన్ ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలందరి మీద కూడా ట్యాక్స్లు వేసి డబ్బులు వసూలు చేస్తూ ఉండేవాడు. కానీ ఒక రోజు ఈ మోర్గాన్ చూపు ఇక్కడ లోకల్లో ఉండే మోగ్రా అనే ఒక అమ్మాయి మీద పడింది. ఆ అమ్మాయిని చూడగానే మోర్గానికి ఎలాగైనా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనిపించింది. ఒకరోజు ఈ మోర్గాన్ ఎక్కువ లేట్ చేయకుండా ఆ మోగ్రా దగ్గరకు వెళ్లి తనకు ప్రపోజ్ చేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నేను నిన్ను మహారాణిలాగా చూసుకుంటాను అని ప్రామిస్ చేశాడు. దానికి మోగ్రా కూడా ఒప్పుకుంది. ఇద్దరికీ కూడా వెంటనే పెళ్ళయింది. అప్పటి నుంచి కూడా మోర్గన్ ఆ మోగ్రాకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం రోజు కూడా తనకి బంగారాన్ని తెచ్చిస్తూ ఉండేవాడు. అయితే ఆ మోగ్రా మాత్రం అసలు సంతోషంగా ఉండేది కాదు. ఎందుకంటే ఆ మోగ్రా చాలా అత్యాశ కలిగింది. ఆ మోగ్రా నిజానికి ఆ మోర్గాన్ని డబ్బుల కోసమే పెళ్లి చేసుకుని ఉండి ఉంటుంది. నిజానికి ఆ మోగ్రా మోర్గాన్ని అడ్డు తొలగించి ఈ గ్రామాలన్నిటినీ కూడా తనే రూల్ చెయ్యాలి అని అనుకుంటూ ఉండేది. ఈ మోర్గన్ కూడా ఏం తక్కువైన వాడు కాదు. తను ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరి మీద నుంచి కూడా ట్యాక్స్ ను వసూలు చేసి ఈ చుట్టుపక్కల దొరికేటవన్నిటినీ కూడా ఆర్బర్స్కి అమ్మేసి వాళ్ళ దగ్గర నుంచి డైమండ్స్ తీసుకుంటూ ఉండేవాడు. ఈ విషయం బ్రిటిష్ వాళ్ళకు కూడా తెలిసేది కాదు. కానీ ఒక రోజు గ్రామస్తులకి ఈ విషయం తెలిసిపోయి గ్రామస్తులందరూ కూడా మోర్గాన్ ఇంటి దగ్గరికి దాడి చేయడానికి వస్తూ ఉన్నారు. దాంతో ఈ విషయం తెలుసుకున్న మోర్గాన్ ఆ గ్రామస్తులందరి మీద దాడి చేసి వాళ్ళందరినీ కూడా చంపేశాడు. అలా అంతమందిని చంపిన ఆ మోర్గాన్కి తనకింకా శత్రువులు ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది. అది ఎవరో కాదు, తన వైఫ్ అనేటువంటి మోగ్రా తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా ఆ సమయంలోనే ఆ మోగ్రా ఒక కత్తి తీసుకుని వెనక నుంచి వచ్చి ఆ మోర్గాన్ వీపులో పొడి చేసింది. దాంతో మోర్గాన్ కూడా నేను ఇన్ని రోజులు పాముని కోటలోకి తీసుకుని వచ్చి పాలు పోసి పెంచుతున్నాను, తనే నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది అని వెంటనే తను చనిపోతూ తన దగ్గర ఉన్న గన్నుతో ఆ మోర్గాన్ కూడా షూట్ చేసి చంపేశాడు. ఆ విధంగా ఇద్దరూ కూడా ఆ కోటలో చనిపోయారు. తన కోరిక ఇంకా పూర్తి కాకుండానే మోర్గా చనిపోయింది కాబట్టి అప్పటి నుంచి ఈ హౌస్ హాంటెడ్ హౌస్ గా మారింది అని చెప్తాడు. ఇదంతా తెలుసుకున్న డైనామో వెంటనే తన టీం మెంబర్స్ అందరికి చెప్పడంతో వాళ్ళందరూ కూడా మాకిక్కడ 6-7 మంది చనిపోయారు అని అనిపించింది, కానీ ఇక్కడ చాలా మంది చనిపోయారు, అంటే నిజంగానే ఈ ఇల్లు హాంటెడ్ హౌస్ అయి ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు దీని గురించి అంతగా పట్టించుకోరు. కానీ కేవలం వాళ్ళు వాళ్ళ పర్పస్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఖజానా కోసం వెతుకుతూ అందరూ కూడా ఆ మహల్ చుట్టూ ఆ మహల్ అంతా తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఖజానా కాదు కదా, కనీసం ఒక్క నాణ్యం కూడా దొరకదు. ఆ తర్వాత అందరూ కలిసి
ఆ క్లోజ్ చేసి ఉన్న స్టోర్ రూమ్ దగ్గరికి రీచ్ అవుతారు. అందరూ కూడా ఖజానా ఆ రూమ్ లోనే ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఆ స్టోర్ రూమ్ ని ఓపెన్ చేయడానికి డైనామో ఆలీ అనే ఒక వ్యక్తిని తీసుకుని వస్తాడు. ఆ ఆలీ అతి కష్టం మీద ఎలాగో అలా ఆ రూమ్ ని ఓపెన్ చేస్తాడు. దాంతో వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. కానీ వాళ్ళ సంతోషం ఎంతో సేపు నిలబడదు. ఎందుకంటే అప్పుడే ఒక కంటికి కనిపించిన శక్తి ఆ ఆలీని రూమ్ లోపలికి లాక్కుని వెళ్లిపోతుంది. దాని వల్ల అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అందరూ ధైర్యం చేసి అసలు లోపల ఏం జరుగుతుందో చూడడం కోసం లోపలికి వెళ్ళగా ఆలీ గాలిలో ఎగురుతూ ఎగురుతూ సడన్ గా కింద పడి స్పృహ కోల్పోతాడు. దాంతో అందరూ కూడా ఆలీని ఆ రూమ్ లో నుంచి బయటకు తీసుకుని వచ్చి స్పృహలోకి తీసుకుని రాగా అప్పుడు ఆలీ, నేను లోపలికి వెళ్ళగానే నా కళ్ళ ఎదురుగా ఒక భయంకరమైన భూతం నిలబడింది అని చెప్తాడు. అలా చెప్పిన తర్వాత ఆలీ చాలా భయపడిపోతూ అక్కడి నుంచి పారిపోతాడు. అయితే డైనామో మాత్రం మోగ్రా ఆత్మని ఖైదీ చేసినప్పటికీ ఇక్కడ ఈ ఇంట్లో కనిపిస్తున్న ఆత్మ ఎవరిది అని ఆలోచిస్తాడు. ఆ తర్వాత డైనామో అందరినీ చూసి మనం ముందుగా ఇక్కడ ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించాలి, అప్పుడే మనం ఆ ఖజానాన్ని పొందగలం అని చెప్పి ఆ తర్వాత అందరితో కలిసి ఒక రిచువల్ ని పెర్ఫామ్ చేస్తూ ఉంటాడు. కానీ రిచువల్ చేస్తున్న సమయంలో ఆర్జే ఆత్మ ద్వారా ప్రొసెస్ అవుతాడు. ఆర్జే వెంటనే అందరి మీద కూడా అటాక్ చేస్తూ ఉంటాడు. వెంటనే ఆర్జే ఆకాంక్షని పట్టుకుని తన గొంతు నులిమి చంపబోతూ ఉండగా డైనామో వెంటనే ఆకాంక్షని విడిపిస్తాడు. వెంటనే అందరూ కూడా అక్కడి నుంచి పరిగెట్టి పారిపోతూ ఉండగా వాళ్ళ ముందుకు ఆర్జే వచ్చి, సారీ, నేను అలా చేయడం లేదు, నాతో ఎవరో అలా చేపిస్తున్నారు అని చెప్పగానే వెంటనే ఆ ఆర్జే బాడీని ఏదో ఒక శక్తి లోపలికి లాక్కుని వెళ్లిపోతుంది. ఆ ఆర్జే చావును చూసిన ఆకాంక్ష మనసు విరిగిపోయి, దీని అంతటికీ కారణం నేనే, నా వల్లే చాలా తప్పు జరిగిపోయింది, నేనే మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి తీసుకుని వచ్చాను, ఇప్పుడు ఈ ఆర్జే చనిపోయాడు అని చాలా బాధపడుతూ డైనామో, నకుల్ మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటుంది. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. డైనామో వెంటనే ఆకాంక్షని క్లారా అని పిలుస్తాడు. ఆకాంక్ష మరెవరో కాదు, క్లారానే. అప్పుడు డైనామో, మమ్మల్ని లైబ్రరీకి తీసుకువెళ్ళినప్పుడే నువ్వు క్లారావి అని నాకు డౌట్ వచ్చింది. ఆ లైబ్రరీకి వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్న బుక్ నా మీద సడన్ గా అది పడలేదు, అది నువ్వే బ్యాక్ సైడ్ నుంచి నా ముందు పడేలాగా చేసావు. ఈ మోర్గన్ హౌస్ స్టోరీ చదివాక ఆ డౌట్ ఇంకా కూడా పెరిగింది. ఎందుకంటే ఇంత డీటెయిల్డ్ గా ఆ సంఘటన జరిగిన టైంలో ఇక్కడ బ్రతికి ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. స్టోరీ ప్రకారం ఇద్దరు మాత్రమే బ్రతికి ఉన్నారు. ఒకరు ఎస్ఐ అవినాష్, రెండవ వ్యక్తి క్లారా, అంటే నువ్వే. నా అంచనా ప్రకారం నువ్వే ఆ బుక్ ని రాసావు. ఆ ఆర్టికల్ వలన న్యూస్ పేపర్ ని కూడా ప్రింట్ చేయించింది నువ్వే. నేను ఇంకొక విషయాన్ని కూడా నోటీస్ చేశాను, నువ్వు సీక్రెట్ గా ఆ క్లారా లాగా ఇయర్ బడ్స్ ని వాడుతున్నావు. నిజానికి ఆ సంఘటన జరిగిన తర్వాత ఎస్ఐ అవినాష్ నిన్ను దత్తత తీసుకున్నాడు, నువ్వు క్లారా నుంచి ఆకాంక్షగా మారావు అని చెప్పి వెంటనే నకుల్ని చూసిన ఆ డైనామో, నకుల్ అవినాష్ కొడుకు, క్లారా ఈ నకులుకి సిస్టర్ అవుతుంది. ఈ నకులు మరెవరో కాదు, ఎస్ఐ అవినాష్ కొడుకు. ఈ క్లారా నకులుకి సిస్టర్ అవుతుంది. నకుల్ మరియు క్లారా ఇద్దరూ కలిసి ఈ పని చేశాడు అని అంటాడు. క్లారా, నువ్వు నకుల్ కలిసి ఈ పని చేశారు. మీరు అనుకున్నట్లు అవినాష్ ఏమి మంచివాడి కాదు, అతను స్టార్టింగ్ నుంచే మోర్గన్ హౌస్ వెనకాల పడ్డాడు. అందువల్లే తన ట్రాన్స్ఫర్ ని ఈ హౌస్ ఉన్న ఊర్లోకి వేయించుకున్నాడు. ఆ సంఘటన జరిగిన సమయంలో మోగ్రా ఆత్మ ఖైదీ అయ్యింది. అప్పుడే సీక్రెట్ గా అవినాష్ లోపలికి వచ్చి ఆ ఖజానాన్ని వెతుకుతూ వచ్చాడు. కానీ ఎలాగో అలా ఆ మోగ్రా ఆత్మ అవినాష్ ని కూడా చంపేసి ఉంటుంది. ఈ సీన్ నే మనకు మూవీ స్టార్టింగ్ లో కూడా చూపించడం జరిగింది. ఆ మాటలు విన్న ఆకాంక్ష, మీరు చెప్పింది నిజమే, నేనే క్లారాని. నేను ఇదంతా కూడా ఆ మోర్గన్ హౌస్ నుంచి ఆ దెయ్యాన్ని బయటికి పంపించడం కోసమే ఇలా చేశాను. నేను ఆ హౌస్ ని ఫ్రీగా చేయడం కోసం చాలా మందిని కలిశాను, కానీ ఎవరో కూడా ఇక్కడికి రావడానికి ధైర్యాన్ని కూడా చూపించలేదు. అప్పుడే నేను మీ గురించి తెలుసుకుని మీ దగ్గరకి చేరి మిమ్మల్ని అందరినీ కూడా మ్యానిపులేట్ చేసి ఇక్కడికి తీసుకుని వచ్చాను. అయితే ఆర్జే చనిపోవడం అయితే నా ప్లాన్ కాదు, అనవసరంగా నా చేతుల మీదే ఆర్జే చనిపోయాడు అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు డైనామో ఆకాంక్ష అలియాస్ క్లారాని చూసి, నువ్వు ఏడవకు, ఆ ఆర్జే చనిపోలేదు అని అంటాడు. అప్పుడే ఆర్జే అక్కడికి తిరిగి వస్తాడు. నిజానికి ఆర్జే ఒక మెజిషియన్ కావడంతో తను అలా మ్యాజిక్ ట్రిక్ తో అలా చేసి ఉంటాడు. ఆ ఆర్జే అసలు పేరు రమేష్ జాదుగార్. అలాగే ఆ తాళం తీసిన ఆలీ కూడా వాళ్ళతో చేతులు కలిపి ఇదంతా కూడా అక్కడ ప్లాన్ చేసి ఉంటారు. నిజానికి ఇదంతా కూడా ఆ డైనామో ఆ ఆకాంక్ష చేత నిజం చెప్పించడం కోసమే అలా ప్లాన్ చేసి ఉంటారు. ఆ మాటలు విన్న ఆకాంక్ష, మరి ఈ మోర్గన్ హౌస్ ఇప్పుడు హాంటెడ్ హౌస్ కాదా అని అడుగుతుంది. దానికి డైనామో, మోర్గన్ హౌస్ ఇప్పటికీ హాంటెడే అని అంటాడు. దానికి ఆకాంక్ష మాట్లాడుతూ, మరి మనకెందుకు అలా ఏం ఫీల్ కలగలేదు అని అడుగుతుంది. దానికి డైనామో, ఎందుకంటే ఇది నిజమైన మోర్గన్ హౌస్ కాదు, ఎందుకంటే ఇది అచ్చం ఆ మోర్గన్ హౌస్ లాగా కాపీ
కాపీ చేసి కట్టు ఉన్న హౌస్ ఇది. నేను ఇక్కడికి నీ గురించి తెలుసుకోవడం కోసమే తీసుకుని వచ్చాను అని అంటాడు. ఆ తర్వాత డైనామో అందరినీ కూడా ఆ రియల్ మోర్గన్ హౌస్ దగ్గరికి తీసుకుని వచ్చి ఆ జార్జ్ మోర్గాన్ 2 మోర్గన్ హౌసెస్ ని తయారు చేశాడు. ఒకటి తనకి, రెండవది ఫ్రెండ్స్ మరియు ఆఫీసర్స్ కోసమని తయారు చేశాడు. నేను ఇంతకు ముందు పర్సనల్ వర్క్ ఉందని చెప్పి వచ్చాను కదా, అప్పుడే నేను ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా తెలుసుకున్నాను. నిజానికి నన్ను ఆకాంక్ష ఇక్కడికి తీసుకుని రాలేదు, నేనే నా సొంత పని మీద ఇక్కడికి వచ్చాను. ఈ విషయంలో నా ఫ్యామిలీ మ్యాటర్ కూడా ఉంది అని అంటాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి గతంలోనే డైనామో అనే ఒక వ్యక్తి చనిపోయాడు కదా, మరి ఈ డైనామో ఎవరు అనేది మీకు డౌట్ వస్తుంది కదా. నిజానికి ఈ గౌతమ్ డైనామో అని ఎందుకు అనుకుంటున్నాడు అంటే, గతంలో చనిపోయిన ఆ డైనామో ఈ గౌతమ్ వాళ్ళ నానే అయి ఉంటాడు. అందుకే గౌతమ్ తన నాన్న పేరునే వాడుకుంటూ తన నాన్న గతంలో ఏదైతే సాధించలేకపోయాడో, అంటే ఆ మాగ్రా ఆత్మని ఇంట్లో నుంచి బయటికి పంపించలేకపోయాడు కదా, అందుకే తన్ని మళ్ళీ ఇక్కడికి వచ్చి తన నాన్న బయటికి పంపించాలి అనుకున్న ఆ ఆత్మని ఇంట్లో నుంచి పంపించాలి అనుకుంటాడు. అయితే అది తన వల్ల అయ్యే పని కాదు కాబట్టి ఒకరోజు తన ఫ్రెండ్స్ అందరినీ కూడా నిద్రపోయేలాగా చేసి ఒక సీక్రెట్ సొసైటీని వెళ్లి కలిశాడు కదా. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి పనులు చేయడంలో చాలా ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు. అలా డైనామో సీక్రెట్ సొసైటీ ఏజెంట్స్ తో కలిసి రియల్ మోర్గన్ హౌస్ లోపలికి వెళ్తాడు. కానీ ఇప్పటికీ ఆ ఆత్మ అక్కడ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆ మాగ్రా ఆత్మ అందరినీ కూడా అక్కడి నుంచి బయటికి తరిమేస్తుంది. దాంతో వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒకే ఒక్క ఆప్షన్ ఉంటుంది. అదేమిటి అంటే ఆ ఆత్మని ఆవాహనం చేయడం. కానీ అది చాలా రిస్కీ. ఆ ఆత్మని ఆవహించిన వారికి మరణం కూడా సంభవించవచ్చు. అప్పుడు ఆకాంక్ష నేను ఆ ఆత్మని నాలో ఆవహింప చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్తుంది. దాంతో ఆకాంక్షని వెంటనే ఒక వాటర్ నిండి ఉన్న ఒక గాజు బాక్స్ లో ఉంచి దాన్ని క్లోజ్ చేసి అందరూ కూడా అక్కడ రిచువల్ స్టార్ట్ చేస్తారు. ఆ రిచువల్ ద్వారా మాగ్రా ఆత్మ ఆకాంక్ష బాడీలోకి వచ్చేస్తుంది. దాంతో ఆకాంక్ష వెంటనే ఆ బాక్స్ మొత్తాన్ని బద్దలు కొట్టుకుని బయటికి వచ్చి తనను తాను గాయపరుచుకుంటూ ఉంటుంది. అది చూసిన గౌతమ్ వెంటనే అక్కడికి వెళ్లి ఆకాంక్షని ఆపడానికి ట్రై చెయ్యగా ఆ ఆకాంక్ష వెంటనే గౌతమ్ మీద కూడా అటాక్ చేస్తూ ఉంటుంది. అయితే గౌతమ్ తన నాన్న లాగానే ఆ ఆకాంక్షని కంట్రోల్ చేస్తాడు. ఆ ఆకాంక్ష బాడీలో ఆ మాగ్రా ఆత్మ ఉండగా ఆకాంక్షని ఆ బంగ్లా లోపల నుంచి బయటికి తీసుకుని వచ్చేస్తారు. ఆ విధంగా మాగ్రా ఆత్మని ఆ మోర్గన్ హౌస్ నుంచి బయటకైతే తీసుకువచ్చారు. కానీ ఆ మాగ్రా ఆత్మ ఆకాంక్ష బాడీలోనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఆకాంక్షకి చాలా ప్రమాదంలో ఉంది కాబట్టి అలా ఆకాంక్ష బాడీలో మాగ్రా ఆత్మ ఉండగా మోర్గన్ హౌస్ నుంచి బయటికి తీసుకుని వచ్చి ఆ తర్వాత ఆకాంక్ష బాడీలో నుంచి మాగ్రా ఆత్మను కూడా బయటికి తీయడానికి ఆల్రెడీ గౌతమ్ ప్లాన్ చేసి ఉంటాడు. వెంటనే అందరూ కలిసి స్పృహ కోల్పోయి ఉన్న ఆ మాగ్రాని దగ్గరలో ఉన్న ఒక ఓల్డ్ టెంపుల్ కి తీసుకుని వెళ్తారు. అక్కడ పూజలు చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. అప్పుడే స్పృహలోకి వచ్చిన ఆ ఆకాంక్ష అందరి మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ అప్పటికే ఆ ఆకాంక్ష చుట్టూ ఒక వలయం లాగా క్రియేట్ అయి ఉండడంతో తన శక్తి మొత్తాన్ని ఉపయోగించిన ఏమీ చేయలేకపోతూ ఉంటుంది. ఎందుకంటే నిజానికి ఆ ఆకాంక్షని మామూలు టెంపుల్ కి కాదు, ఒక హనుమాన్ టెంపుల్ కి తీసుకుని వెళ్లి ఉంటారు. అందువల్ల ఆకాంక్ష ఏమీ చేయలేకపోతూ ఉంటుంది. అక్కడ మాగ్రా ఆత్మ ఏ వలయంలో అయితే నిలబడి ఉంటుందో అక్కడ నిజానికి హనుమాన్ పాదాల గుర్తులు ఉంటాయి. ఆ తర్వాత అందరూ కూడా హనుమాన్ చాలీసా చదువుతూ ఆకాంక్ష మీద సింధూరం చల్లుతూ పూజలు చేస్తూ ఉంటారు. దాంతో మాగ్రా ఆత్మ చాలా వీక్ అయిపోయి అక్కడే బందీ అయిపోతుంది. అప్పుడే గౌతమ్ వెళ్లి చాలా సేఫ్ గా ఆకాంక్షని ఆ వలయం నుంచి బయటికి తీసుకుని వస్తాడు. ఆ సమయంలోనే హనుమంతుడు ఆ మాగ్రా ఆత్మకు కూడా విముక్తిని ప్రసాదిస్తాడు. అలా ఫైనల్ గా అన్ని సెటిల్ అవుతాయి. అంటే ఆకాంక్షకి తన ఇల్లు దక్కుతుంది. గౌతమ్ కూడా తన నాన్న చెయ్యాలి అనుకున్న పనిని తను పూర్తి చేస్తాడు. అయితే గౌతమ్ పని మాత్రం అక్కడతో పూర్తయి ఉండదు. నిజానికి గౌతమ్ ఇండియాలో ఉన్న హాంటెడ్ ప్లేసెస్ అన్నిటినీ కూడా ఫ్రీగా చెయ్యాలి అనుకుంటూ ఉంటాడు. అంటే దాని అర్థం ఈ మూవీకి సీక్వెల్ కూడా వచ్చే అవకాశం ఉంది. అక్కడతో ఈ చూ మంతర్ మూవీ కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆ రియల్ మోర్గన్ హౌస్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. నిజానికి మోర్గన్ హౌస్ ఉత్తరాఖండ్ లో లేదు, వెస్ట్ బెంగాల్ లోని కాలింపోంగ్ లో ఉంది. ఈ హౌస్ కు డూప్లికేట్ గా మరొక హౌస్ అయితే లేదు, ఇది ఒక్క హౌసే ఉంది. మోర్గన్ హౌస్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఆధీనంలోకి వస్తుంది. ఆ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఈ హౌస్ ని ఒక హోటల్ గా మార్చారు. ఇప్పుడు అక్కడికి ప్రజలు రావచ్చు, ఉండొచ్చు కూడా. కానీ ఇప్పటికీ అక్కడ ఉంటున్న వాళ్ళకి చాలా విచిత్రమైన ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయంట. చాలా మంది ఆ హోటల్లో ఉన్న రూమ్ నెంబర్ 101 లో పారానార్మల్ యాక్టివిటీస్ జరిగాయి అని చెప్పడంతో గవర్నమెంట్ ఆ రూమ్ ని పర్మనెంట్ గా క్లోజ్ చేసింది. ఆ రూమ్ నిజానికి మిస్టర్ అండ్ మిస్సెస్ మార్గన్ బెడ్రూమ్ గా ఉంటుంది. రాత్రి టైంలో ఆ రూమ్ దగ్గరికి ఎవ్వరూ వెళ్ళడానికి అనుమతి లేదు.
అలాగే అక్కడికి వెళ్ళిన విజిటర్స్ కి ఖచ్చితంగా ఒక బైబిల్ ఇస్తారు. వాళ్ళకి ఆ మహల్లో తిరిగే టైంలో ఖచ్చితంగా ఆ బైబిల్ ని మీ దగ్గర పెట్టుకోండి అని చెప్తారు. ఆ బైబిల్ లేకుంటే వాళ్ళ ముందుకు ఆ మిస్సెస్ మార్గాన్ ఆత్మ వస్తుంది అని చెప్తారు. అయితే మూవీలో చూపించినట్లుగా జరగలేదు. మాగ్రా అనేది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్. జార్జ్ మార్గాన్ వైఫ్ ఒక బ్రిటిష్ లేడీ. తను ఇండియన్ కాదు. ఆమె ఎలా చనిపోయింది అనేది ఇప్పటికీ ఒక రహస్యం. చాలా మంది ఆమె హార్ట్ అటాక్ వల్ల చనిపోయింది అంటారు. మరి కొంతమంది జార్జ్ మార్గాన్ తన వైఫ్ ని టార్చర్ చేయడం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని అంటూ ఉంటారు. మరి కొంతమంది అయితే ఆమె హాస్పిటల్లో చనిపోయిందని, అలాగే మరి కొంతమంది ఆ మార్గాన్ హౌస్ లోని బెడ్రూమ్ లోనే చనిపోయింది అని చెప్తూ ఉంటారు. కానీ అసలు రియల్ గా ఏం జరిగింది అనేది ఎవరికీ తెలియదు. దీన్ని ప్రూవ్ చేయడానికి ఎటువంటి ఎవిడెన్స్ కూడా లేదు. మిస్సెస్ మార్గా ఒక మిస్టరీ. అసలు ఆమె పేరు ఏమిటో ఎవరికీ తెలియదు. ఇంటర్నెట్ లో కూడా కనీసం ఆమె ఫోటో కూడా ఉండదు. సో ఫ్రెండ్స్, ఇవి ఆ మార్గాన్ హౌస్ కు సంబంధించిన కొన్ని రియల్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.